పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా పిండి ప్రిపేర్ చేస్తుంటారండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇలా ప్రిపేర్ చేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ పిండి ఎలా ప్రిపేర్ చేస్తానంటే, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అనమాట. ఈ పప్పులో నీళ్లు పోసేసి కనీసం ఒక 6 గంటల పాటైనా నానబెట్టేసుకోవాలి. మీరు ఒకవేళ పొద్దున్నే చేస్తున్నట్టయితే నైట్ నానబెట్టేసుకోండి. అండ్ మినపప్పు తీసుకున్న గ్లాస్ తోటే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ అనమాట. ఇడ్లీ రవ్వలో కూడా నీళ్లు పోసి ఒక 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. పప్పు ఇడ్లీ రవ్వ రెండు కూడా ఒక 6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే పచ్చిశనగపప్పు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. పప్పు వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టామంటే తొందరగా ఉడుకుతుంది. అప్పటికప్పుడు డైరెక్ట్గా ఉడకబెట్టే కంటే కూడాను ఇలా ఒక అరగంట పాటు నానబెడితే తొందరగా ఉడుకుతుంది అనమాట. చూడండి, ఇలాగా నేను డైరెక్ట్గా ఉడకబెట్టేస్తున్నాను, కుక్కర్లో ఉడకబెట్టట్లేదు. లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ స్మూత్గా ఉడికించుకోవాలి. చాలామంది పెసరపప్పుతో చేస్తుంటారనమాట. నేనైతే పచ్చిశనగపప్పుతో చేస్తున్నాను. పెసరపప్పుతో చేసినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ అలాగే ఉప్మా రవ్వతో చేస్తారు, సేమియాతో చేస్తారు, రకరకాలుగా చేస్తుంటారు పూర్ణాన్ని. కానీ పచ్చిశనగపప్పుతో చేసినంత టేస్టీగా వాటితో ఉండదన్నమాట. ఇలా స్మూత్గా ఉడికిన తర్వాత ఇలా గరిటెతోటి మెతిపేసుకోవాలి. నేనైతే నీళ్ళన్నీ కూడా దగ్గరుండి ఎగరబెట్టేస్తాను. లైట్గా అడుగుపట్టింది కూడా. ఇలా స్మూత్గా గరిటెతోటి స్మాష్ చేసుకొని పప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. నేనైతే 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి ఈ టైంలో. అండ్ అలాగే బెల్లం ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసామంటే పూర్ణం బూరెలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం కన్సిస్టెన్సీ జారుగా అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణం టేస్ట్ అయితే భలే టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే నేను 1/2 కేజీ బెల్లం వేసాను కదా, స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం పంచదార కూడా వేస్తున్నానండి. జస్ట్ ఒక 2 స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను. మొత్తం బెల్లం వేసేదానికంటే కూడాను బెల్లం రెసిపీస్ ఏ చేసినా సరే ఒక్క స్పూన్ అయినా పంచదార వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పంచదార వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలాచీలు ఎప్పుడైనా సరే షుగర్లో వేసి మిక్సీ పట్టుకుంటే చక్కగా స్మూత్గా మిక్స్ అయిపోతాయండి. బట్ నేనైతే టైం లేక ఇలా జస్ట్ లైట్గా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇలాచీ పొడి కూడా వేసిన తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ పూర్ణం మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయ్యి మన చేతితో పట్టుకుంటే ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా సరే అడుగు పట్టేస్తుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఎలా చెక్ చేసుకోవాలంటే చేతితో పట్టుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా స్టవ్ దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకుందాం. నెక్స్ట్ పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం పప్పు అయితే ఆల్రెడీ నానిపోయింది కదా, ఒకసారి వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాను. గ్రైండర్లో పడితేనే టేస్ట్ బాగుంటాయండి పూర్ణాలు. లేదు ఒకవేళ మిక్సీలో పట్టుకోవాలనుకుంటే పిండి పట్టిన తర్వాత ఒక 1/2 అవర్ పాటైనా రెస్ట్ ఇచ్చేసాయండి. అప్పుడే మనకి గ్రైండర్లో పట్టినట్టుగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పిండి. ఇలా స్మూత్గా పిండి నలిగింది కదా, ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న గిన్నెలోకి ఎత్తేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ కూడా చక్కగా నానిపోయింది. దీన్ని కూడా నీళ్లు వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి తడి బియ్యం పిండి అనమాట తీసుకున్నాను. తడి బియ్యం పిండి అయితేనే ఈ పూర్ణాలు చాలా బాగుంటాయండి. లేదు ఒకవేళ పొడి బియ్యం పిండి అనుకోండి, బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి కలుపుకొని జస్ట్ ఒక అరగంట పాటు రెస్ట్ చేసేయండి. అప్పుడు సరిపోతుందన్నమాట. చూడండి, బియ్యం పిండిలో నీళ్ళు పోసి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు, అలానే మరీ ముద్దలా కాకుండా ఇలాగ కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు పొడి బియ్యం పిండి తీసుకున్నట్టయితే ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత. నేనైతే తడి బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వలో నీళ్ళు ఎక్కువగా ఉంటే పిండి జారైపోతుంది అనమాట. సో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకున్నామంటే నీళ్ళన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ అలాగే
ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. దీన్ని అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ కొంచెం జారుగా అనిపిస్తే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ముందే చూసుకొని మినపప్పులో కానీ, ఇడ్లీ రవ్వలో కానీ, బియ్యం పిండిలో కానీ నీళ్ళు అడ్జస్ట్ చేసుకుని పోసుకోవాలన్నమాట. జారుగా అయిందంటే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ, బియ్యం పిండి, మినపప్పు 3 కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. మరీ గట్టిగా ఉన్నా సరే అంత కరెక్ట్గా రావు పూర్ణాలు, అలానే జారుగా ఉన్నా సరే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. ఒకవేళ పిండి గట్టిగా ఉంటే తింటున్నప్పుడు గట్టిగా ఉంటాయి అనమాట. సో చూసుకుని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ పప్పు కూడా పూర్తిగా చల్లారుంటుందండి. చూడండి కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో పూర్ణాలాగా ప్రిపేర్ చేసుకోవడమే. మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా నేనైతే చిన్న నిమ్మకాయ సైజులో మొత్తం కూడా ఉండలు ప్రిపేర్ చేసుకున్నాను. భలే కమ్మటి వాసన వస్తుంది ఈ స్టఫ్. మామూలుగా సేమియాతో చేసినా సరే, రవ్వతో చేసిన, పెసరపప్పుతో చేసినా సరే ఇంత టేస్టీగా ఉండవండి పూర్ణాలు. పచ్చిశనగపప్పే కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఇలా అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని పిండిలో ఎలా డిప్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుంటూ జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే చేతి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. లేదు ఒకవేళ గరిటెతో అయినా వేసుకోవచ్చు అనమాట. గరిటెతో వేసుకుంటే పిండి అంతగా పట్టదనమాట, కొంచెం పలుచగా పడుతుందండి. సో ఇలా చేతితో వేసుకుంటేనే పూర్ణానికి కొంచెం పిండి ఎక్కువగా పడుతుంది అనమాట. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 by 1 వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. నేను మీకు చూపిస్తున్నది రెండో వాయి అండి. ఫస్ట్ వాయిలో ఒక పూర్ణం చీదేసింది అనమాట, అందుకే కొంచెం ఆయిల్ కలర్ చేంజ్గా ఉంది. ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనకు పూర్ణాలు పర్ఫెక్ట్గా తయారవుతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పూర్ణాలు. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలానే అన్ని పూర్ణాలు ప్రిపేర్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే ఈ వేలో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో మరి ఈ పూర్ణాల వీడియో మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బొబ్బట్లు ప్రిపేర్ చేయడం మాకు రాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీనో. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యమ్మీగా డెలీషియస్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసామంటే 1కి 4 తింటారు, అంత బాగుంటుంది. అండ్ ఎంత ఈజీ అంటే ఈవెన్ వంట రాని వాళ్ళైనా పిల్లలైనా ఈజీగా చేసేసుకుంటారు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ప్రిపేర్ చేసామంటే సాఫ్ట్గా చల్లారిన అస్సలు గట్టిపడకుండా చాలా బాగుంటుంది టేస్ట్. సో మరి ఈ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యిని యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ కలిపేసుకోవాలి. నీళ్లు పోయక ముందలే డ్రైగా అన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అంతకంటే కొంచెం జారుగా ఉండాలన్నమాట. మరి జారుగా ఉండొద్దు, అలానే మరి గట్టిగా ఉండొద్దు. వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అండ్ అలాగే ఈ బొబ్బట్లు కలర్ఫుల్గా రావడం కోసం నేను చిటికెడైతే పసుపు వేశాను. పసుపు ఆప్షన్ అనమాట, మనం చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే అండి. పసుపు వేయడం వల్ల టేస్ట్ తగ్గడం కానీ పెరగడం కానీ ఏమి ఉండదు, కలర్ఫుల్గా ఉండటం కోసం మాత్రమే అనమాట. ఇలా మధ్య మధ్యలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన బొబ్బట్లు టేస్ట్ అంతా కూడా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. ఆ సాఫ్ట్నెస్ అంతా కూడాను పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి అంత పర్ఫెక్ట్ బొబ్బట్లు వస్తాయి. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. మరీ గట్టిగా ఉండొద్దు, అలానే మరీ జారుగా ఉండొద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కనీసం 1 గంటైనా రెస్ట్ ఇవ్వాలన్నమాట. పిండి ఎంతసేపు రెస్ట్ ఇస్తామో అంత సాఫ్ట్గా తయారవుతుంది.
అప్పటికప్పుడు చేసుకునే దానికంటే కూడాను ఇలా ఒక గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత చేసామంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు. ఇప్పుడు పైన మూత పెట్టేసి కవర్ చేసుకుందాం. నేనైతే ఈ బొబ్బట్లోకి రవ్వతో పూర్ణం స్టఫ్ చేస్తున్నానండి. సో ఈ రవ్వ పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 3 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్ళైతే ఎగ్జాక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే స్వీట్నెస్ కోసం 1 కప్పు బెల్లం తురుము అండ్ అలాగే 1/2 కప్పు పంచదార అనమాట. కరెక్ట్గా స్వీట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మొత్తం బెల్లం వాడొద్దు, అలానే మొత్తం పంచదార వాడొద్దు. 1 కప్పు బెల్లం తురుము 1/2 కప్పు పంచదార అయితే మనకు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ నీళ్ళు వేడి చేసుకుంటూ పక్క స్టవ్ మీద రవ్వ ఫ్రై చేసుకుందాం. రవ్వ ఫ్రై చేసుకోవడం కోసం ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. సుజీ అంటాం కదా, అది వేసుకొని లో ఫ్లేమ్లో సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. రవ్వ ఎంత చక్కగా ఫ్రై అయితే ఈ పూర్ణం అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలాగా కలర్ చక్కగా చేంజ్ అయిన తర్వాత పక్క స్టవ్ మీద బెల్లం నీళ్ళు వేడి చేసుకున్నాం కదా, అవి పోసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు పోసి ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా పచ్చిశనగపప్పుతోటి పూర్ణం ప్రిపేర్ చేస్తాం కదా, టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి. కాకపోతే పూర్ణం బొబ్బట్లు అంటే మ్యాక్సిమం పచ్చిశనగపప్పుతోనే ప్రిపేర్ చేస్తుంటారు. బట్ టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా రవ్వతో అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదనమాట. అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఈ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటే. పచ్చిశనగపప్పు నానబెట్టడం, ఉడకబెట్టడం అలా టైం టేక్ ప్రాసెస్ అనమాట. బట్ రవ్వ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పూర్ణం కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం చిటికెడు పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల టేస్ట్ తగ్గడం కానీ పెరగడం కానీ అయితే ఏముండదు. బట్ ఫైనల్గా ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఈ జారుగా ఉండొద్దు, అలానే మరి గట్టిగా ఉండొద్దు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట. అండ్ అలాగే పచ్చిశనగపప్పుతోనే చెయ్యాలని ఏం లేదండి, ఇలా రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్ణాన్ని. ఇలాగా ఒక పావు గంట పాటు రెస్ట్ ఇచ్చేసామంటే చక్కగా మగ్గుతుంది అండ్ కొంచెం చల్లారుతుంది అనమాట. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసాను. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉందంటే చల్లారిన తర్వాత ఇంకాస్త డ్రైగా అయిపోతుంది అనమాట. సో ఇలానే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత అనమాట. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పుతో చేసిన బొబ్బట్లు అండ్ ఈ రవ్వతో చేసిన బొబ్బట్లు టేస్ట్ అయితే ఈక్వల్గానే ఉంటుందండి. మనం చెప్తే కానీ తెలియదు అనమాట రవ్వతో చేసినట్టు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాం ఎలా ఉందో. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఫస్ట్ మనం కలిపిన దానికంటే కూడాను చాలా సాఫ్ట్గా తయారైందండి. ఇప్పుడు పైన వేసిన నూనె అంతా కూడా పిండిలో మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకుందాం. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో ఈ బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి మనకి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఈ బొబ్బట్లు ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి అంతటిని కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో పిండిని తీసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 కవర్లు తీసుకున్నానండి నేను. 2 కవర్లకి కూడా ఆయిల్ అప్లై చేస్తాను ఫస్ట్ అయితే. తర్వాత ఈ చపాతీ పిండి తీసుకొని చక్కగా లైట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే. వీడియోలో చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసామంటే ఎంత వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టఫ్ తీసుకోవాలి, అంటే రవ్వ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పూర్ణం పెట్టిన తర్వాత పిండి అంతా కూడా ఈక్వల్గా క్లోజ్ చేసుకోవాలి. ఏమాత్రం లోపల పూర్ణం బయటికి కనపడకుండా ఈక్వల్గా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి కవర్ పెట్టేసేయాలన్నమాట. మనం నార్మల్గా చేతితో చేసేదానికంటే కూడాను పైన ఇంకో కవర్ పెట్టి చేసామంటే ఈజీగా రిమూవ్ అవుతుందండి పిండి అనేది.
చేత్తో చేస్తే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కవర్తో చేసామంటే మనకి ఎలా కావాలంటే అలాగ వస్తుంది. ఈ బొబ్బట్టు చక్కగా సాఫ్ట్గా పల్చగా వస్తుందన్నమాట. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఎక్కడ ఏమాత్రం వంకర లేకుండా చక్కగా రౌండ్గా వస్తుందండి ఇలా ప్రిపేర్ చేసామంటే. అండ్ ఈజీగా కవర్ నుంచి రిమూవ్ అవుతుందన్నమాట. చూడండి ఇలాగా మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా కరెక్ట్గా వచ్చింది. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలాగే బొబ్బట్టు చేసిన ప్రతిసారి కూడాను కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే రెండోసారి చేసేది కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్గా ఇంతే పెట్టాలని ఏం లేదు. కాకపోతే చేసిన ప్రతిసారి కూడాను కవర్లకి అండ్ చేతికి పిండికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ బొబ్బట్ల ప్రిపరేషన్లో నేనైతే సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేశాను అనమాట. మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అనమాట. అది మన ఆప్షన్ అనమాట. బట్ నేనైతే సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేశాను. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఈ కవర్తో చేసామంటే కరెక్ట్గా రౌండ్గా వస్తుందన్నమాట. ఎక్కడ ఎలాంటి వంకర లేకపోయినా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవాలంటే మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ బొబ్బట్టు వేసేసి చక్కగా కాల్చుకున్నామంటే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇలాగే ఈ బొబ్బట్ల ప్రిపరేషన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువే పడుతుందండి. మీరు బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి కాల్చుకునేటప్పుడు మట్టుకు నెయ్యితోనే కాల్చండి, అప్పుడే బాగుంటుంది. చూడండి పూరిలాగా ఎలా పొంగుతుందో. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లారిన అస్సలు గట్టిపడదు అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే. సో ఎంత వంట రాని వాళ్ళైనా లేదంటే బొబ్బట్లు చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకునే వాళ్ళైనా ఇలా ప్రిపేర్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది. ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇలానే అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ బొబ్బట్లు ఒక 2-3 రోజుల పాటైనా బయట ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఫ్రిడ్జ్లో పెడితే పూర్తిగా టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇలానే అన్ని బొబ్బట్లని కాల్చుకున్నామంటే సింపుల్ ప్రాసెస్లో ఎన్ని అయినా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరిమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. బొబ్బట్లు సాఫ్ట్గా అండ్ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఎక్కువ అవడంగా తక్కువ అవడంగా లేదు, కరెక్ట్గా సరిపోయింది. సో మరి ఈ బొబ్బట్ల వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.